సుబ్బు సుబ్బు నీకో సర్ప్రైజ్. సుబ్బు ఎందుకైనా మంచిది నువ్వు ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళు సుబ్బు. ఏ పదానికి ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో నీకు తెలిసి అవ్వట్లేదు. ఒక్కసారి వెళ్ళు. నేను సర్ప్రైజ్ అంటే అలా భయపడుతూ ఎక్స్ప్రెషన్ ఇస్తావేంటి దరిద్రంగా. పెళ్ళైన ప్రతి మగాడికి భార్య సర్ప్రైజ్ అంటే భయపడాలని ఫీడ్ అయి ఉంటుందిలే. ఆ తీరి తర్వాత తీరిగ్గా నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా కానీ ఇప్పుడు ఎందుకు భయపెట్టినట్టు నన్ను? భయపెట్టానా? ఐ మీన్ అదే పోన్లే, నీ దృష్టిలో ఏం సర్ప్రైజ్? మా ఫ్రెండ్స్ వస్తున్నారు సుబ్బు. మీ ఫ్రెండ్స్కి ఏం పని పాసు లేదా? లాస్ట్ వీక్ ఏమో స్కూల్ ఫ్రెండ్స్ అని తీసుకొచ్చు, ఆ ముందు వీక్ ఏమో మీ కాలేజ్ ఫ్రెండ్స్ అని తీసుకొచ్చు. వాళ్ళని ఇంట్లో భరించలేక ఇలా గెట్ టుగెదర్ పేర్ల మీద గెట్ అవుట్ అని గెంటేస్తున్నారేమో. వాళ్ళు వచ్చి మన నెట్ మీద పడుతున్నారు అనుకుంటా ప్రతిసారి. అదంతా కాదు, వీళ్ళు యూఎస్ నుంచి వస్తున్నారు సుబ్బు. ఓహో, అంటే యూఎస్ లో కూడా పెళ్ళాంపూర్ పడలేని వాళ్ళు పెళ్ళాన్ని పంపించేస్తూ ఉంటారన్నమాట. వెరీ బ్యాడ్. సర్లే సుబ్బు, వాళ్ళు రావటం నీకు చాలా ఇబ్బందిగా ఉంది కదా, వాళ్ళు వస్తానంటే వద్దని చెప్పేస్తాను. ఈ వీకెండ్ ఎలానో ఖాళీయే కదా, షాపింగ్కి వెళ్దాం సుబ్బు. నా దగ్గర ఇంట్లో వేసుకోవడానికి పెద్దగా బట్టలు ఏమీ లేవు. వద్దు వద్దు, నువ్వు అసలు ఏవి కొన్ను అని చెప్తేనే నా బిల్లు 10,000 దాకా లేచిపోతుంది. నువ్వు ఏదో ఒకటి కొంటాను అని డిసైడ్ అయి తీసుకెళ్ళావు అనుకో, అంత భారం నా మధ్య తరగతి బడ్జెట్ భరించలేదు. షాపింగ్కి వెళ్ళి బాధించుకోవడం కంటే నీ ఫ్రెండ్స్ని ఇంటికి పిలిపించుకోవడం మంచి. రమ్మను కదా సుబ్బు, గుడ్ డెసిషన్. ఇంకా నీ సోదాపి పడుకో, త్వరగా మార్నింగ్ లేవాలి. దేనికి? వాళ్ళు ఎయిర్పోర్ట్లో దిగ్గానే లగేజ్ నెత్తి మీద ఎట్టి తీసుకురావాలా? అయినా నాకు తెలియక అడుగుతాను, వాళ్ళు నిన్ను చూడడానికి వస్తున్నారు లేకపోతే నన్ను పెళ్లి చూపులు చూసుకోవడానికి వస్తున్నారా? ఏడ్సవలే, కొంచెం వాళ్ళు వచ్చే టైంకి నువ్వు ఇలా లుంగీలు బనియన్లు వేసుకుని జాతరలో బెల్లులు నమ్ముకునే వాళ్ళే కాకుండా కొంచెం పద్ధతిగా ఉండు. నా మొగుడు అని చెప్పుకోవడానికి బాగుంటుంది. లుంగీని ఎంత మాట అనేసు పిచ్చిదాన్ని. అయినా లుంగిలో ఉండే సుఖం నీకేం తెలుసు? ఆ గాలి, ఆ హాయి ఎందుకు తెలీదు? సగం లుంగి వేసుకున్న నీకే అంత సుఖంగా ఉంటే ఫుల్ లుంగి వేసుకుంటా ఉంటాను. నాకు దాని సుఖం గురించి ఇంకా బాగా తెలుసు. భయపడకు, నేను మాట్లాడుతుంది నైటీ గురించి. ఇంకా అటు తిరిగి త్వరగా పడుకో. ఎవరు కావాలి? Is this Ashu's house? No. This house belongs to Aidakul Apparao. He is in 105. For more details and updates, please stay connected and subscribe to me. Yeah, this is Chandragiri Subbu, yours obediently. What are you talking about? There's no Ashu here? No, Ashu. Hey, Brad! Hello, Ashu! How are you? Good. Hey, come inside. Ashu, I'm too good. I'm meeting you after finally a long time. Yes, me too. Yeah, it's good. We are finally in India. నాకు చాలా ఆనందంగా ఉంది. And by the way, this is my husband, Adi. Hi, Ashu. How are you doing? Yeah, I'm too good. How are you? Good. How's the journey? Pretty good, yeah. Wow, super. Hey, sorry. Hey, Subbu, come. He is my husband, Subbu. Hello, Subbu garu. Hi, nice meeting. Namaste. ఈరోజు బ్యాటింగ్ రాని వాళ్ళు కూడా నేను ఏం బాల్ వేసినా బౌండరీ కొట్టేస్తున్నారు. ఇది కూడా వేసింది నాకు. నమస్తే. హాయ్, నమస్తే. Hey, man. హాయ్. Looking fit, man. Going to the gym? No. Wife beating, body shaping. Good one. Thank you. వీళ్ళేంటి ఇలా ఉన్నారు? నా ఫ్రెండ్స్ సుబ్బు యూఎస్ నుంచి వచ్చారు.
యూఎస్ నుంచి రావడం అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు కాదా, అక్కడ పుట్టినోళ్ళ. సుబ్బు అక్కడికి వెళ్ళిన అయితే వాళ్ళకి హైదరాబాద్ తెలియకుండా ఎలా ఉంటుంది, లేక రిలేషన్స్ అయినా ఉంటారు కదా ఇక్కడ. ఏంటి సుబ్బు నువ్వు? లాజిక్. అవును, ఇంతకీ వీళ్ళని ఎక్కడ పట్టావు? ఫేస్బుక్లో సుబ్బు. అబ్బో, బాగానే డెవలప్ అయ్యావే. ఇద్దరులో ఎవరో ఒకరు డెవలప్ అవ్వాలి కదా సుబ్బు, అందుకనే. వేసేసింది. ఇది ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ లాగా ఉంది. ఏ బాల్ వేసినా బౌండరీ అవతలే పడుతుంది ఈవేళ నాకు. హే ప్యాచ్, ఫ్రెష్ అయ్యి వచ్చేసాయి, నేను ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేస్తాను. Okay, sure, my love. I'll be back in 15 minutes. ఓకే, కెన్ యూజ్ దట్ రూమ్. అమ్మాయి తెలుగు బాగానే మాట్లాడుతుంది కదే. సుబ్బు నేర్చుకుంది. ఇక్కడ ట్రెడిషన్ అంటే చాలా ఇష్టం తనకి. ఓహో. అంతేకాదు మన ఫుడ్స్ అంటే ఇంకా ఇష్టం, అందుకని ఇడ్లీ వడ చేస్తున్నాను. నేను ప్రిపేర్ చేస్తా ఉంటాను. ఏ అంట, ఇక్కడ ఉన్నవాళ్ళేమో పిజ్జాలు బర్గర్లు చీజ్ వేసుకుని జామ్ వేసుకుని తింటా ఉంటారు. అక్కడ నుంచి వచ్చిన వాళ్ళేమో ఇడ్లీ వడ సాంబార్ చట్నీ వేసుకుని తింటున్నారు. దూరపు కొండలు నునుపంటే ఇదేనేమో బెటర్ ఎగ్జామ్. పెళ్ళి కానివాడు ఉత్తముడమ్మా ఓయమ్మా, పెళ్ళైన వాడు ఘనవంతుడోయమ్మా. Hey, man. Yo, Subbu. What's going on, man? No going anywhere. Weekends only staying home. If we go out now, I'm scared of Ashwini shopping. Shopping. Dude, I feel you, man. You see, this is why I never take Brad shopping, you know? I only take her on long drives. No shopping and all that. Oh, is it? ఇది తరతరాలుగా యుగయుగాలుగా ఓన్లీ ఇండియాలో ప్రాబ్లం అనుకున్నాను. యూనివర్సల్ ప్రాబ్లం అనమాట. That's a good one, man. Subbu garu, where's Ashu? She's preparing food for you guys. Oh, Indian food. I love Indian food. It's so delicious. Is it? But then how do you know about Indian food? Indian, dude, we love Indian food, man. Especially the gravy, the spicy, the masalas, and especially the roadside food, the idli, dosa, chutney, and pani puri. You name it. You know, we don't get it in Mexico. ఆహా, I love butter chicken. వీళ్ళేంటి 2 మార్క్స్ క్వశ్చన్కి 10 మార్క్స్ ఆన్సర్ రాస్తున్నారు. తినేస్తున్నారు బాబు. నో చికెన్, ఓన్లీ వెజిటేరియన్ హియర్. Hey guys, breakfast ready. Oh my gosh, this looks so delicious. Oh my god, we need to post this on Instagram. Let's not waste any time. ఏంటో వీళ్ళు అంతేలే. అయినా ఈ రోజుల్లో తినడం కంటే వాటిని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టుకుని ఆ వచ్చే లైకులతోనే కడుపు నింపేసుకుంటున్నారు ఆడవాళ్ళు. అమ్మా, మీరు ఫోటోలతో కడుపు నింపుకోవడం అయిపోతే నిజంగా తిని కడుపు నింపుకుందామా? Hey Brad, what comes to your mind when you hear about India? No way, baby. ఇది క్రీమ్ బిస్కెట్. It's me. Thank you so much, dear. What else? It's Tollywood. వాట్? Jay Balaya. Jay Balaya. Coca-Cola, Pepsi, Bale Babu, sexy. మా బాలయ్యబాబు యూనివర్సల్ స్టార్ అయిపోయాడు. బాలయ్యబాబుకి వేరే అభిమానులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు నువ్వు ఏమనకు, వాళ్ళు నువ్వు ఏమన్నా వాళ్ళు హట్ అయిపోతారు. నేనేం అనలేదు అసలు. ఇదిగో నువ్వు ఇలా మొదలు పట్టే చెప్తున్నా. ఆల్రెడీ మనం ఏం మాట్లాడకపోయినా తల బొప్పి కట్టలేక కంప్లైంట్లు ఇచ్చి తల ప్రాణం తొక్క తీసుకొచ్చారు. అవన్నీ అవసరమా? వదిలేసి సుబ్బు, లెట్ మీ హ్యాండిల్ దిస్. గైస్, అంతాక్షరి ఆడదామా? అంటే ఇప్పుడు వాళ్ళు తెలుగు పాటల్ని కూనీ చేస్తూ కూని రాగాలు చేస్తుంటే మనం విని తరించాలంటాం. అబ్బాయి ఏం కాదు సుబ్బు, బ్రాడ్కి తెలుగు పాటలు చాలా బాగా వచ్చు. ఇదొక్కర్తి. ఎందుకైనా మంచిది నా ఇన్సూరెన్స్ డీటెయిల్స్ అవి నీ దగ్గర పెట్టుకుని ఉంచు. నువ్వు ఇలా తిక్కవాగుడు వాగేవనుకో
నీ తలపైన ఓ పూలకుండి పగలగొట్టి నిన్ను ఐసీయూలో పెట్టి మేము ఆడుకుంటాం అంది యాక్చువల్లీ. ఎందుకు ఇప్పుడు అంత వైలెంట్ డెసిషన్స్ వద్దులే, ఆడదాం. Telugu songs. I love Telugu songs. The music, the rhythm, the lyrics. I just love singing Telugu songs. ఇలా అందరూ తెలుగు సాంగ్స్ పాడడం వల్లే మన తెలుగు సింగర్స్ గొంతు పెద్దగా వినిపించడం లేదు ఏ తెలుగు సినిమా సాంగ్స్లో. నన్ను I love this game. Ardam, let's play. Yeah, let's play. Let's do it. లెట్స్ ప్లే సుబ్బు. ఓకే, సో ఫస్ట్ ట్రాక్ నువ్వే. యా యు ఓన్లీ. పాషు పాషు పర్దేశి నేను ఫారెన్ నుంచి వచ్చేసాను, ఇడ్లీలో నా సాంబారు ముంచి చట్నీతో నా లాగించాను. ఓ వావ్, దట్స్ రియల్లీ గ్రేట్. అచ్చు తెలుగు అమ్మాయి పాడినట్టే పాడుతుంది, పైగా లిరిక్స్ కూడా యాడింగ్. ఎవరు అనుకున్నావు సుబ్బు, మన ట్రైనింగ్ ఇక్కడ. నిజంగా? అయితే ఇది నిజంగానే ఆశ్చర్యపడాల్సిన విషయం. నువ్వు ట్రైనింగ్ ఇచ్చా కూడా అంత బాగా పాడిందంటే వావ్, దిస్ రియల్లీ గ్రేట్. ఊరికే అది యోటన్నా. Gunna gunna mamidi na 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 jaldiga rave sandhya. Wait. Who is Sandhya? Baby, that's the lyrics of the song, okay? Oh, okay. I'm so sorry. Carry on. Go. దీని చేతి ఫుడ్ తిందో లేదో అప్పుడే బుద్ధులు వచ్చేసాయి. ఇది కూడా నీ ట్రైనింగేనా? ఊరికే జస్ట్ తెలుసుకుందామని అడిగాను. జల్దీగా నువ్వు రావే సంధ్య నా 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 నా. సీకులుంగి ఎత్తి గట్టి చంకి ఎంగి బుట్టాలెట్టి చేతికి బండు మల్లెలు పెట్టి చార్మినారు అత్తరు కొట్టి వచ్చేసినాము రో మేమొచ్చేసినాము రో మేమొచ్చేసినాము రో. సోడా బుడ్డి కిసిన నొక్కి సారా బుడ్డి సంకన బుక్కి గండి మెషమ తల్లికి మొక్కి బోరా బండ గాడి ఎక్కి వచ్చేసినాము రో మేమొచ్చేసినాము రో మేమొచ్చేసినాము రో. ఇద్దర మిట్ట డబ్బులు వట్టి అద్దర కొట్టే పాటే కట్టి తుర్రు మన్నా బుర్రు పిట్టల పట్టేస్తాము రో. డింగు డాంగు డింగు డాంగు. జీ అంటే ఏదో గంగనం స్టైల్ సాంగ్ పాడతాం అనుకున్నాను. అనుకుంటూ కొన్నా మామిడి పాటలు. నిజంగా తెలుగు భలే పాడుతున్నారు వీళ్ళిద్దరు. మీరు ఒకటి అందుకోండి. నేనా? సరే. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే. నిజంగానే ఇది చాలు, ఇంతకన్నా పాడితే చచ్చిపోయేలా ఉన్నావు. ఊరికే సరదాగా జోక్. అబ్బా, అయితే నువ్వు ఇప్పుడు పాడు. నేనా? నువ్వే. ఓకే. ఓ పిల్ల బోనిగో సొట్టపు గెలసినారే నీ వాలి చూపులో వెయ్యన్ గొలుసవారే. ఓ పిల్ల బోనిగో సొట్టపు గెలసినారే నీ వాలి చూపులో వెయ్యన్ గొలుసవారే. నీ సన్నాని నడువంపుల చైనా వాలే పూగుతుందాయి పిల్ల. నీ సన్నాని నడువంపుల చైనా వాలే పూగుతుందాయి పిల్ల. ఓ పిల్ల బోనిగో సొట్టపు గెలసినారే నీ వాలి చూపులో వెయ్యన్ గొలుసవారే. Damn, that was awesome. Seriously, man. థ్యాంక్ యూ. మరి అది మనతో పెట్టుకుంటే అలా ఉంటుంది. అబ్బో, లెట్స్ డాన్స్ బేబీ డాన్స్. డాన్స్ ఎందుకు వద్దు, రిస్క్. Dance. I love to dance, especially the Indian style. Oh, I want to dance. Please, let's Yeah, come on, let's do it. Come on, let's do it. ఓ మ్యాన్. ఓకే, రెడీ. మాయదారి మైసమ్ము మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ. మాయదారి మైసమ్ము మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ. ఓ మైసమ్మో మైసమ్మ మైసమ్మో మైసమ్మ గాబరబెట్టి గైబుగాకే మైసమ్మ. జరా పరేషాని చెయ్యకే మైసమ్మ.
Seriously, man, that was awesome. Did you have fun, baby? Yes, I've danced after a long time. I had a good time. Yeah. By the way, you are an awesome dancer, man. That Indra step is really like, wow, it's fantastic. Thank you so much, man. Means a lot. Thank you. Appreciate it. Hey, Fran, who is your favorite superstar in Telugu movies? Mukesh. ముఖేష్ వాడు ప్రతి సినిమాలో వస్తున్నాడు కాబట్టి వాడిని హీరో అనుకుంటున్నట్టున్నారు. వాడు అడ్వర్టైజ్మెంట్ గా నాడు హీరో. Then I like Sanpurna Ramesh. సంపూర్ణ రమేష్. ఓ యు మీన్ సంపూర్ణేష్ బాబు? Yeah, I mean Sampurnesh Babu. Like he's like awesome, man. I really love him. Adi is president of American Sampu Fan Association. కొన్ని సందర్భాల్లో గర్వపడాలో సిగ్గుపడాలో తెలియకుండా చేస్తుంటాడు ఆ భగవంతుడు. హూ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్? వాట్ ద ఫ్లూట్? ఓ సారీ రీసెంట్ గా ఆ పేరు నలిగి అలవాటైపోయింది. ఓకే. ఆ అమ్మాయి కూడా ఆ నలిగిపోవడం గురించి ఎక్కువ ఫీల్ అయిందిలేండి. అది యాక్చువల్లీ శ్రీదేవి. ఓ థ్యాంక్ గాడ్. బతికించి. My grandmother's name is Shri Devi. ఊరుకోండి, ఏదో అమెరికా నుంచి వచ్చి మీరు ఏం చెప్పినా వింటున్నాం కదా అని ఓ తెగ చెప్పేస్తున్నారు. ఏదో ఏటగోడు ఎర్రోడైతే పుల్లొచ్చి తోక ఊపిందని శ్రీదేవి మీ నానమ్మ. No, it's not Sridevi Kapoor. It's just Sridevi. ఓ అంటే ఆవిడ పేరు కూడా శ్రీదేవా? ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు మీ తమ్ముడు పేరు కూడా మహేష్ బాబు కదా, కానీ ఆడు మహేష్ బాబులో ఉంటాడు కదా, చింపిరి మొక్క వేసుకుని కోతుమూత వేసుకుని ఉంటాడు. ఇది కూడా అలాగే అనమాట. అనవసరంగా మా తమ్ముడిని ఏమనుకు. నువ్వు ఇలా ఓవరాక్షన్ చేసావంటే మావయ్య గారికి ఫోన్ చేసి నువ్వు ప్రతిరోజు తాగి కానీ ఇంటికి రావట్లేదని చెప్తాను. కావాలంటే చెప్పు, చచ్చినా నమ్మరు. నేను తాగిన నమ్మకం కాదు, అంత డబ్బులు పెడితే తాగిననేసి నా మీద బాగా నమ్మకం ఆయనకి. అయినా సరే ఆయనకి ఎలా చెప్పాలి అలా నేను చెప్తాను. What's going on? ఊరికే హ్యావింగ్ ఫన్. We are discussing where is Sridevi madam right now. Is she in America? Yeah. She's in India. Here in India? But where? Hyderabad. Not sure where in Hyderabad. In fact, we came here to find her. Oh, అదా రీజను. నేను అప్పుడే అనుకున్నాను నీ చుంచు ముఖం చూడడానికి యుఎస్ నుంచి జనాలు ఎందుకు వస్తారా అని. నోరు ముసుకు సుబ్బు. వాళ్ళ గ్రాండ్ మా ఇక్కడే హైదరాబాద్లో ఉన్నారని తెలిసిందంట. నన్ను హెల్ప్ చేయమని అడిగితే చేస్తారమ్మని చెప్పాను. సుబ్బు, మనం ఎలా అయినా హెల్ప్ చేయాలి. Sure. Yeah, actually we came to search for her, so here's a picture. Hey, నిజంగానే మీ నాన్నమ్మ నిజంగానే ఇండియన్, బట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఈ విషయం మాకు రీసెంట్ గానే తెలిసింది. ఆది వాళ్ళ గ్రాండ్ ఫాదర్ చిన్నప్పుడే చనిపోయాడు. మరి చిన్నప్పుడే చనిపోతే పెళ్లి చేసుకుని పిల్లలు అలాగన్నారు? ఆయన చనిపోయింది ఆది చిన్నప్పుడు. ఓ ఓకే, చెప్పండి. ఆది లవ్స్ హిస్ గ్రాండ్ ఫాదర్. రీసెంట్ గా వాళ్ళ పేరెంట్స్ చనిపోయారు. మేము ఆ ఇంట్లో ఉండలేక ఇంకా మారేటప్పుడు ఆది వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ డైరీ దొరికింది. దాంట్లోనే గ్రానీ పిక్చర్స్ ఇంకా డీటెయిల్స్ దొరికినాయి. అవి పట్టుకొని మేము ఇక్కడికి వచ్చాం. ప్లీజ్ మీరే మాకు ఎలా అయినా హెల్ప్ చేయాలి. సుబ్బు, మనమే ఎలా అయినా వాళ్ళకి హెల్ప్ చేయాలి. మనల్ని నమ్ముకొచ్చారు సుబ్బు. చేద్దాము, అదే ఎలాగా అని ఆలోచిస్తున్నా. I have an idea. వాట్? In India, movies are biggest advertising place. We'll make a movie on this story. Title వచ్చేసి Finding Granny. 2D, 3D లో తీస్తాం. తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ అన్ని లాంగ్వేజెస్ లో తీస్తాం. This way Finding Granny will become very easy. దీని సినిమా పిచ్చి తగలయ్యా. ఇప్పటికే మీ గ్రానీని ఫోటోల్లో చూసుకుంటున్నారు. నీ ఐడియా ఫాలో అయితే ఆవిడ నిజంగా ఫోటోలకి ఎక్కేస్తుంది. What? No, what I am telling is, it is a very lengthy process like Shankar and Rajamouli film. Shit, man, you're right. మాటకి ముందొక షిట్టు, లాస్ట్లో ఒక షిట్టు. ఈ తెల్లోళ్ళు నోట్లో అశుద్ధం లేకుండా ఏం మాట్లాడరేమో. So what now then?